నేను బీచ్ చూసేది అక్కడ ఎలా ఉంటుందో తెలీదు. పుట్టిన తర్వాత ఇప్పటిదాకా అసలు బీచ్కే పోలేదు. ఎటు చూసినా ఇసుకే కనిపిస్తూ ఉంది. చెట్లు కూడా ఉన్నాయి. ఎందుకు అంత ఇసుకుందంటే ఎడారని చెప్తున్నాడు. ఎడారిలో ఎక్కడైనా చెట్లు ఉంటాయా తెలియదని, మరి సముద్రం రాకోకుండా కాలువని పట్టుకుని సముద్రం అని చెప్తున్నాడు. టైము నేను బీచ్ చూసేది అక్కడ ఎలా ఉంటుందో తెలీదు. పుట్టిన తర్వాత ఇప్పటిదాకా అసలు బీచ్కే పోలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా అంట. చిన్నప్పటి నుంచి షార్క్లు వచ్చి లాక్కొని వెళ్ళిపోతాయి. గొడుగు పట్టుకో, గొడుగు పట్టుకో, దూరం నుంచి తీస్తా. చిన్నప్పటి నుంచి ఎప్పుడో తీసిందంట. పొల్లు మొత్తం బయటికి తీసేస్తుంది పాపం. ఎందుకా? ఇట్రా ఇట్రా, లాక్ వెళ్ళిపోతుంది ఇష్టం. హలో గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కెమెరా యాడ్ ఉందే ఇక్కడ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని చెప్పి అనుకుంటున్నాము. ఈరోజు బక్రీద్ స్పెషల్ వీడియో అనమాట. ఏంటి స్పెషల్ వీడియో అంటే మా వదిన వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. అక్కడ బీచ్ అవన్నీ ఉంటాయి. టైమ్ నేను బీచ్ చూసేది అక్కడ ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడు దాకా బీచ్ వెళ్ళదు. పుట్టిన తర్వాత ఇప్పటిదాకా అసలు బీచ్కే పోలేదు. ఇప్పుడైతే తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అయితే బీచ్ చూసి ఫస్ట్ బషీర్ నేను కలిసి వైజాగ్ బీచ్కి వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ నాకు అది చూపుకున్నా, కాకపోతే అయిపోతుంది. ఈరోజు బక్రీద్ స్పెషల్ కదా, నీకు ఏమైనా ఇవ్వాలి? డ్రెస్ కొనిపెట్టమంటే ఉన్న చీర కట్టుకోమన్నారు. చూడండి చూడండి, చీర కట్టుకోవడమే రావట్లే నాకు. డబ్బులు ఇవ్వాలి, పట్టుకో. డ్రెస్ కావాలన్నా. డ్రెస్ నువ్వు కొనుక్కోవాలి, డబ్బులు. డ్రెస్ లేదు కాబట్టి నీకు డబ్బులు. నాకు డ్రెస్సే కావాలా. పట్టుకో. నిజంగా ఇస్తున్నావే? నిజంగా ఎంత చెవులు ఉన్నాయి. మొత్తం నాకేనా? మొత్తం నీకు కాదు. ఎంత ఎంత పట్టుకో, లెక్కేసుకుంటా. సరే గైస్, కనిపిస్తాం బైక్లో వెళ్ళేటప్పుడు. బషీర్ని బక్రీద్ స్పెషల్ ఏంటి అని అడిగితే బీచ్కి తీసుకెళ్తున్నాడు. ఆ రోడ్స్ ఎలా ఉన్నాయంటే నేను ఎప్పుడూ నా లైఫ్లో చూడలేదు, అంత ఘోరంగా ఉన్నాయి. ఎండలో అయితే స్టార్ట్ చేసాడు. మార్నింగ్ 9కి వెళ్దాం అని చెప్పేసి 11కి అయితే స్టార్ట్ అయ్యాము. ఫుల్ ఎండ్ ఉంది. అండ్ మళ్ళీ ఆ దారిలో వచ్చేసి బాగాలేదు. మళ్ళీ బైక్ ఒక 6 టైమ్స్ అయితే ఆగిపోయి ఉంటుంది పెట్రోల్ లేక. మళ్ళీ ఆగుతూ ఆ పెట్రోల్ దీంట్లో వేస్తూ దాంట్లో వేస్తూ అయితే వచ్చాము. అటు సైడ్ రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి కాలువలాగా వాటర్ ఉన్నాయి, బాగుంది. ఆ వాటర్కి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం చల్లగా అయితే ఉంది. తర్వాత వచ్చేసి మామూలుగా అయితే చాలా వేడి ఉంది. ఆ కాలువలో వచ్చేసి ఉప్పు కడతారంట, ఉప్పు కాలువల్లో కడతారు కదా, అవంట. బషీర్ని అడిగితే అదైతే చెప్పాడు. అంటే దాని అటుపక్క ఇటుపక్క తెల్లగా కనిపిస్తూ ఉంది. అదేంటి అంటే ఉప్పు అని చెప్పాడు. వీడియోలో మీకు అంతగా కనిపించకపోవచ్చు. చాలా చెట్లు ఉన్నాయి. మొత్తం ఏంటని అడిగితే అడవి అని చెప్పాడు. అడవి కాదో నాకు తెలీదు. ఆ చెట్లు అంట చాలా వరకు అయితే నరికేసి చిన్న చెట్లు అయితే వేస్తున్నారు. నేను స్కూల్ చదివేటప్పుడు అయితే ఆ చెట్లు ఒక్కొక్కటి ఉండేవి అటు ఇటు. ఇప్పుడు వచ్చేసి అవి తోటల్లా కనిపిస్తూ ఉన్నాయి. అవి వచ్చేసి బిల్డింగ్స్ కడతారు కదా, ఆ కర్రలు ఒకలాగా యూజ్ అవుతాయి, గట్టిగా ఉంటాయి అని చెప్పైతే బషీర్ చెప్పాడు. ఎటు చూసినా ఇసుకే కనిపిస్తూ ఉంది. చెట్లు కూడా ఉన్నాయి. ఎందుకు అంత ఇసుకుందంటే ఎడారని చెప్తున్నాడు. ఎడారిలో ఎక్కడైనా చెట్లు ఉంటాయా తెలియదని, మరి సముద్రం రాకోకుండా కాలువని పట్టుకుని సముద్రం అని చెప్తున్నాడు. అక్కడ లైట్ హౌస్ కూడా ఉంది, వెళ్దాము ఈవినింగ్ అని చెప్పాడు. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది. ఇంకా తినేసి మేము బీచ్కి వచ్చేసి ఈవినింగ్ టైంలో వెళ్ళాము. వచ్చేసరికి లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది వర్క్ ఉండి. సో అందుకే లైట్ హౌస్కి అయితే పోలేదు.
ఈ ఊరికి బస్సులు కూడా లేవు, ఒక్క బస్సే ఉంది. ఈ రోడ్లో ఆ బస్సు ఎలా వెళ్తుందో కూడా తెలీదు. మ్యాక్సిమం అందరికీ బైక్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే రూట్ బాగాలేదు కాబట్టి అటు సైడు ఎనీ టైం మనకి బస్ దొరకదు కాబట్టి. ఈ ఊరు వచ్చేసి మనకి శ్రీహరికోటకి దగ్గరలో అయితే ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది మనకి. అంటే అటు ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడ నుంచి మనకి లైట్స్ అక్కడ నుంచి కనిపిస్తూ ఉంటాయి, కానీ మొత్తం ఏం కనిపించదు, కొంచెం దగ్గర ఉంటుంది అంతే. వచ్చి తినేసి కూర్చొని ఉన్నాం చెట్టు కింద. అమ్మలో పెట్టి వీడియో ఓహో, చల్లగా ముప్పు పట్టేసింది. ఇప్పుడు వెళ్తున్నారు వీళ్ళు. వాన పడుతుంది, వాన పడుతుంది, గొడుగు వేసుకుని వెళ్తున్నాను. ఇక్కడికి రాగానే తినేసి అందరితో మాట్లాడేసి ఒకసారి బీచ్ దగ్గరికి వెళ్దామని ఎప్పుడూ అనుకున్నాము. కాకపోతే మేము వెళ్ళే టయానికి 4 అయింది. అప్పుడు నల్ల మబ్బు పట్టింది కాబట్టి ఇంకా గొడుగు కూడా తీసుకుని వెళ్ళాము, ఎందుకైనా మంచిదని చెప్పి. ఇది వచ్చేసి సముద్రం పక్కన ఉండే ఇల్లు అనమాట, చిన్న చిన్నవి. మొత్తం ఒక 50 ఇల్లులు ఉంటాయి. తొందరరా, వాన పడుతుంది, గొడుగు వేసుకుని ఉన్నాం. చిన్న చిన్న ఇల్లు ఇవి. వాన పడుతుంది గైస్. పరిగి వెళ్ళిపో అక్కడికి. పరిగి మొత్తం తడిసిపోయింది. మొత్తానికి బీచ్కి వచ్చేసాం గైస్. వీళ్ళందరూ ఇక్కడ పిల్లలు, మొత్తం అందరూ కనిపిస్తుంది బీచ్. చూడండి ఎట్ట ఆడుకుంటున్నారు. ఎట్టండి బీచా? ఫస్ట్ టైం చూస్తున్నా అంట చిన్నప్పటి నుంచి. ఎప్పుడు ఎట్టుంది? ఇదే నా ఫస్ట్ రావడం. వాన పడుతుంది పక్క. ఫోన్ మొత్తం తడిసిపోతుంది. ఇక్కడ చాలా మంది, అదిగో అక్కడ బోట్లు కనిపిస్తున్నాయి రెండా. బోట్లు కనిపించాయి నీకు అక్కడ? అదిగో ఒకటి రెండు. ఎటు తిరుగు, సముద్రం చూపిద్దాం వాళ్ళకి కూడా. తడిసి తడిసిపో. గవలు చూడు ఎన్ని ఉన్నాయి. సౌండ్ చూడ వస్తుంది. గొడుగు పట్టుకో, గొడుగు పట్టుకో, దూరం నుంచి తీస్తా. చిన్నప్పటి నుంచి ఎప్పుడో తీసిందంట, పొల్లు మొత్తం బయటికి తీసేస్తుంది పాపం. ఎందుకా? అదిగా ఇక్కడ ఉంది చూడు, మంచిది. మొత్తం ఏరుకుంటుంది ఇక్కడికి వచ్చి. అరే నాయన, అందరు చెత్తలు ఏరుకుంటే బీచ్ దగ్గరికి వచ్చి ఏరుకుంటుంది. ఇట్రా ఇట్రా.
లాక్ వెళ్ళిపోతుంది నీ ఇష్టం. ఎల్లబాక పైకి అనుకో బాగా తడిచిపోతా లేకపోతే. బాగుందా? షార్క్లు వచ్చి లాక్కొని వెళ్ళిపోతాయి. వస్తాయి. పరిగెత్తు వస్తే బాగుంది. నిన్ను తీసుకెళ్ళి పరిగెత్తు వచ్చి కవ్వలు ఏరేస్తూ ఉంది. ఎండ వచ్చేసింది మళ్ళీ వాన పోయి. ఇవన్నీ ఏరుకొని ఏం చేస్తావు నువ్వా? క్రాఫ్ట్ అంటే అన్ని కవ్వలు ఏరుతాం. చూడండి ఎన్ని ఉన్నాయో. దాని ముందరికి వెళ్ళు, ఆగిపోతుంది. ఆగిపోయింది. ఉంటుంది. ఈవినింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్తా ఉన్నాం గైస్. ఎట్టుంది ఎక్స్పీరియన్స్? గవ్వలు మొత్తం ఏరాం ఇప్పుడు దాకా సంచి నిండుకి. ఎట్టుంటుంది? నీలా ఉంటుంది. ఓకే గైస్ బాయ్. ఇంకా వీడియోలో కలుసుకుందాం. ఇంకంతే అంతే కదా. ఈవినింగ్ అయిపోయింది గైస్, వెళ్తాం మీకు ఇంటికి. ఇంటికి వెళ్తున్నాం గైస్. ఏం కనిపించట్లేదు. టైం వచ్చేసరికి 8 అవుతుంది. పట్టుకో.